ఇక వార్తల వివరాలు చూస్తే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2024లో చెప్పిన మాటల్ని నెరవేర్చి మళ్లీ 5వసారి ముఖ్యమంత్రిగా సభకు వచ్చి విజన్ డాక్యుమెంట్ 5.0ను తీసుకొస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి వారి అభిమానాన్ని చూరగొందే ఇదేమీ సాధ్యం కాదన్న స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంట్ను చంద్రబాబు సభలో ప్రవేశపెట్టి దాని సూత్రాలు, లక్ష్యాలు, అందుకు అనుసరించాల్సిన పద్ధతులపై సుదీర్ఘంగా వివరించారు. ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చి వారి అభిమానాన్ని చూరగొంటే ఇదేమీ అసాధ్యం కాదన్న సీఎం చంద్రబాబు గుజరాత్లో 30 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. కూటమి ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాలకు విజన్ రూపొందించుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆ విజన్ అమలుకు టీం లీడర్గా తాను చేయూత అందిస్తానని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో 2047 కోసం 10 సూత్రాలను పొందుపరిచామన్న సీఎం ఆ 10 సూత్రాలపైనే ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్తు ఆధారపడతాయన్నారు. వాటిలో పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి రేటు, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి, నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రిటెక్, ఉత్తమ లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డీప్ టెక్, స్వచ్ఛాంధ్ర ఉత్పత్తి పెంపున దృష్టి పెట్టామన్న సీఎం నిర్దిష్ట కాల పరిమితిలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని చెప్పారు. లక్ష్య సాధనకు అధికారుల్లోనూ జవాబుదారీతనాన్ని పెంచుతామన్న ముఖ్యమంత్రి అవసరమైతే బిజినెస్ రూల్స్లోనూ మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం. ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జీఎస్టీపీ వచ్చే రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి. అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. December 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది. చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా. శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండగా అది చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్ ను పలకరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు. బొత్స స్పందనను చూసిన పవన్ కళ్యాణ్ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు అయోమయంలో పడ్డారు. వాళ్ళిద్దరిని చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకొని వెళ్లిపోయారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. సీడ్స్ సంస్థ, సుజనా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేలా జీఎన్ఆర్ఎంసీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ అన్నారు. విద్యాధరపురంలోని లేబర్ కాలనీ జీఎన్ఆర్ఎంసీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, ఐఓటీ డిజిటల్ ల్యాబ్ను ఎమ్మెల్యే సుజనా ప్రారంభించారు. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ, సుజనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ ల్యాబ్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం ఎల్బీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారిచే ఏర్పాటు చేసిన కంటి పరీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీడ్స్ సంస్థ, సుజనా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేలా జేఎన్ఆర్ఎంసీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ స్కూల్ని మోడల్ చేసి నియోజకవర్గంలోని మిగతా స్కూల్స్ కూడా అదే తరహాలో చేస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. టెక్నాలజీలో నూతన ఒరవడి సృష్టించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, ఉత్సాహాన్ని పెంపొందించవచ్చన్నారు.
సీడ్స్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్ ద్వారా పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈరోజు రామరాజు నగర్ అంటే ఇది లేబర్ కాలనీ అంటారు, 44వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జిఎన్ఆర్ స్కూల్ అంటే ఇది గవర్నమెంట్ స్కూలే. ఇది ఈ స్కూల్లో బిల్డింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళకి లైబ్రరీ కానీ కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. దానికి సంబంధించి ఇంతకుముందు కూడా మేము కొన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే కిట్స్, షూస్, బ్యాగ్స్ అని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సీడ్స్ సమస్యకు సంబంధించిన ఆర్సీఎం రెడ్డి గారు కూడా వారు వచ్చి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి తర్వాత ఒక లైబ్రరీ ఇవి కూడా స్పాన్సర్ చేశారు. దాంతోపాటు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలందరికీ కూడా ఐసైట్ చెక్ చేయించి అది చాలా చాలా అవసరం. ఎల్వి ప్రసాద్ వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా దాన్ని లాజిస్టిక్స్ మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ల్యాబ్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ ఫౌండేషన్ ద్వారా ఆయన తెప్పించి అవి ఎలా పనిచేస్తున్నాయి కూడా ఆయన తెలుసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మనకు ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ద్వారా అక్కడి నుంచి టీం రప్పించడం, వాళ్ళ చేత వాళ్ళందరినీ పిల్లలందరినీ పరీక్షించడం, అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఆ కళ్ళకి ఏ సమస్య ఉందో దాన్ని వాళ్ళు కళ్ళద్దాలు అవసరమైతే కళ్ళద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన సుజనా చౌదరి గారు ఇంకా మంచి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినటువంటి స్కూల్ డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ పంపిణీ రోజున వారికి తెలియచేయడం జరిగింది. ఈ యొక్క స్కూల్లోని ల్యాబ్ కానీ డిజిటల్ క్లాసెస్ రూమ్ కానీ అలాగే అనేకమైనటువంటి వారు ముందుకు తీసుకెళ్ళాం. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం శుక్రవారం కావడంతో భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా నుంచి వచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ కిక్కిరిశాయి. ఘాట్ రోడ్డు నుంచి కెనాల్ రోడ్డు వరకు భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం శుక్రవారం కావడంతో భక్తుల రద్దీకి ఒక కారణంగా మారింది. వేకువజామున ప్రారంభమైన భక్తుల రద్దీ అదే రీతిలో కొనసాగింది. ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు రకాలైన ప్రత్యేక పూజలలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చండీ హోమంలో సైతం ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అంతరాలయం దర్శనం చేసుకోవడానికి భక్తులకు సుమారు 2 గంటల సమయం పట్టింది. తన అవినీతి ఖ్యాతిని వైసీపీ అధినేత జగన్ విశ్వవ్యాప్తం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. 60,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నారని, అయినా 12 ఏళ్లుగా కేసులను నడుపుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు. జైలుకు వెళ్లకుండా కేసులను ఎలా పొడిగించుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్ అని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, అలాంటి వ్యక్తికి 1,750 కోట్లు లంచం తీసుకోవటం ఒక లెక్క అని ప్రశ్నించారు. ఇండియాలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చని, అమెరికాలో వాయిదా వేయించుకునే అవకాశం లేదని చెప్పారు. ఆదాని నుంచి లంచం తీసుకున్న కేసులో జగన్ బుక్ కావటం ఖాయమని అన్నారు. ఆదానితో జగన్ అనేక ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ఒక తెలుగువాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును జగన్ అక్రమంగా ఆదానికి కట్టబెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. తాడేపల్లిలోని నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సీఎంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా చెట్లు కొట్టేయడం, దుకాణాలను మూసేయటం, పరదాలు కట్టుకోవటం చేసేవారని, ఇంత పిరికివాడు సీఎం ఎలా అయ్యాడని ఎద్దేవా చేశారు. తన ఖ్యాతిని, అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాత చేసి ఇవాళ తెలుగువారి పరువు ప్రతిష్టలు గంగలో కలిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లక్షల కోట్లు దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆదానికి కుదవబెట్టడం కోసం 1,750 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం చాలా దురదృష్టకరం. బెయిలు పక్షి ఎలాగ కేసులు వాయిదాలు వేయించుకోవచ్చో, పిటిషన్ మీద పిటిషన్ వేసి ఎలా ప్రొలాంగ్ చేయవచ్చు, ఎన్ని సంవత్సరాలు గడపవచ్చు అని ఎక్స్పర్టైజేషన్ చేశాడు ఆయన. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేతిలో ఉంది కనుక ప్రభుత్వ ఖర్చుతోటి న్యాయవాదులు నియమించుకొని తన కేసుల నుంచి బయటపడటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి చీకటి ఒప్పందాలకు తెరలేపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు మనం చూసాం. ఈ శాసనసభ ఎన్నికల్లో 19లో
ఒక్కసారి అంటే నమ్మి దగాబడ్డ ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు, 24 పార్లమెంట్ సీట్లు గెలిపించారు. మరి ఆ వ్యక్తి ఎందుకు ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యాడో ఆలోచన చేసుకోవటంలా. అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? నువ్వు అసెంబ్లీకి ఎన్నికయ్యావు, నువ్వే కాదు నీ శాసనసభ్యులు ఎందుకు రావటం లేదు? 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకి శాసనసభ సమావేశమైంది. మీరు ఎందుకు హాజరు కావటంలే? ఎందుకు పారిపోతూ ఉన్నావు? ఇప్పుడే అందిన వార్త బెంగళూరుకు పారిపోయాడని. శాసనసభ జరుగుతూ ఉంటే కనీసం వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడి నిర్మాణాత్మకమైన సూచనలు లేక విమర్శలు చేయాల్సిన వాడివి ఎందుకు పారిపోతా ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో శుక్రవారం కోర్టుకు హాజరు కావడమే కాదు, న్యూయార్క్ జైలుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ విమర్శించారు. జగన్ అవినీతి రోజుకొకటి బయటకు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు దేశంలోనే జగన్పై కేసులు ఉన్నాయని, ఇక నుంచి అమెరికాలో కూడా కేసులు నమోదవుతున్నాయన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీకి మతిమరుపు వచ్చినట్లు ఉందని, మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్న సమయంలోనే ఆదానీకి అందలం వేశారని ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్, రాష్ట్రానికి వైసీపీ గ్రహణాలు అని అభివర్ణించారు. కనుక ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటారు చూడండి. 5 or 6 పెట్టుంటాడు మొత్తం మీద. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుండలా. కానీ ఈ 5 నెలల్లో దరిదాపుగా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన, అసెంబ్లీకి వెళ్లకుండా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే ఈయన చేసిన అప్పులు, దొంగతనాలు, మాఫియా అక్కడ అడుగుతారు, లైవ్ టెలికాస్ట్ వస్తుంది, దానికి సమాధానం చెప్పాలని భయపడే అసెంబ్లీకి వెళ్ళట్లా. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు దీని మీద పెట్టండి. ఏదైతే పవర్ అగ్రిమెంట్ చేశారో ఆ రోజు మేమందరం కూడా గొడవ చేసాం 2022లో. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, మీరు అది అగ్రిమెంట్లు చేసుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డికి. అయినా కూడా ఇతను డబ్బుల కోసం కకృతి పడి ఇవాళ అగ్రిమెంట్ చేసుకొని కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇవాళ అమెరికాలో ఉన్నాడు FBI వాళ్ళు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చక్కగా ఒక న్యూస్ పంపించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదేదో చిన్న విషయం కాదు. గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి పరిస్థితి నువ్వు మాట్లాడేది. ఇవాళ పొద్దున్నే చూస్తామంటే చెప్తా ఉన్నాడు, అది ప్రెస్ మీటా లేకపోతే రికార్డింగ్ చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఇవాళ ఇంట్లో కూర్చొని ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు పరదాల ద్వారా తిరిగావు. ఇవాళైనా పబ్లిక్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడదామని లేదు, వస్తే అడుగుతారు మిమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్సీ జిల్లీ విల్సన్ మండిపడ్డారు. వక్ఫ్ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ MBVK భవన్లో ఈ నెల 24న వక్ఫ్ బచావో నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లౌకిక వేదిక ఆధ్వర్యంలో MBVK నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జిల్లీ విల్సన్ మాట్లాడుతూ వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చెలో బెజవాడ పేరిట వక్ఫ్ బచావో నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24వ తేదీన MBVK భవన్లో జరిగే ఈ సభలో ముస్లిం సంఘాలు, జమాతులు, ప్రజా పౌర సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా సవరణ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. పార్లమెంట్లో బిల్లును పెట్టినప్పుడు ఇండియా కూటమితో సహా వామపక్షాలు కూడా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. వక్ఫ్ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. మైనార్టీలను రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఆర్థిక 370 రద్దుతో కాశ్మీర్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిందన్నారు. భారతదేశ ఐక్యతకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి దాన్ని మరింత బలహీనపరిచే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అది పక్కాగా ముస్లింలకు వ్యతిరేకంగా తయారు చేసేటువంటి బిల్లు అది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన సాగుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఈ నెల 29 లోపు పార్లమెంట్లో పెట్టి దాన్ని ఆమోదింపు చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాగటానికి వెళ్ళలేదు. ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మైనారిటీలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ వాళ్ళకే ఒక కాశ్మీర్లో 370 తీసుకొచ్చినటువంటి రద్దు చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది.
దాని ఫలితంగా మీకు అందరికీ తెలుసు, ఇటీవల జరిగిన కాశ్మీర్ ఎన్నికల్లో చెప్పుదెబ్బ జరిగింది. కాశ్మీర్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అంటే ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా చేసినటువంటి దానికి అదే గీటురాయి. అనంతరం లౌకిక పరిరక్షణ వేదిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ సర్కారు తెచ్చిన వక్ఫ్ బిల్లును లోపభూయిష్టమైన బిల్లని వ్యాఖ్యానించారు. ఈ బిల్లులో 44 సవరణలు చేశారని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకే కేంద్రం ఈ బిల్లును అమలు చేయబోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికమెండేషన్స్, సచార్ కమిటీ రికమెండేషన్స్ తగ్గట్టుగా ఒకటి లేదు. అలాగే ముస్లిమ్స్ స్థితిగతుల్ని మెరుగుపరిచేటువంటి సవరణ ఏదీ లేదు. అలాగే వక్ఫ్ని బలోపేతం చేసేటువంటి సవరణ అంతకంటే లేదు. ఎందుకు తీసుకొచ్చారంటే ఈ వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసి ఎవరైతే దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు దాకా వాళ్ళ ఆధీనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాక్రాంతం చేయటం కోసమే ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పి దీనికి మద్దతుగా పార్లమెంటులో ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా మద్దతునిచ్చినాయి. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినాయి. మరి ఇండియా కూటమి చేపట్టిన నిరసనల కారణంగానే ఏదైతే సవరణలు చేపట్టిందో ఆ సవరణల్ని మరి రివ్యూ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అరకొరగానే దాని సమీక్ష జరిపి మళ్ళీ రేపు 29వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది పాస్ చేయించుకోవడానికి కుట్రల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. మిస్సమ్మ మాది కాదు మనది అన్న ట్యాగ్ లైన్తో మిస్సమ్మ హ్యాండ్లూమ్ షోరూంను విజయవాడ గాయత్రి నగర్లో నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా 15,000 రూపాయలతో కొనుగోలు చేసిన వారికి మంగళగిరి పట్టు, కంచి కాటన్ శారీ ఉచితంగా ఇస్తున్నామని నిర్వాహకులు దిలీప్ తెలిపారు. హోల్సేల్కే చీరలు అందించడం తమ ప్రత్యేకత అని వెల్లడించారు. విజయవాడ గాయత్రి నగర్లో ఎస్బీఐ బ్యాంకు సమీపాన నూతనంగా ఏర్పాటు చేసిన మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ను నిర్వాహకులు దిలీప్, అలేఖ్య లాంఛనంగా ప్రారంభించారు. షోరూం ఏర్పాటైన తొలి రోజే పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చి షాపింగ్ చేశారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు దిలీప్ మాట్లాడుతూ మిస్సమ్మ మాది కాదు మనది అన్న ట్యాగ్ లైన్తో విజయవాడ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టామని అన్నారు. కస్టమర్స్ కోరిక మేరకు విజయవాడలో బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. బెజవాడకు దుర్గమ్మ, కృష్ణమ్మ ఎలానో త్వరలో మిస్సమ్మ షోరూం కూడా అంత ఫేమస్ అవ్వాలని, ఇందుకు కస్టమర్లు సపోర్టు చేయాలని కోరారు. తమ షోరూములో ప్రతి చీర కొనుగోలుపై 25% నుండి 60% వరకు డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా 15,000 రూపాయలతో కొనుగోలు చేసిన వారికి మంగళగిరి పట్టు, కంచి కాటన్ శారీ ఉచితంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. హోల్సేల్కే చీరలు అందించడం తమ ప్రత్యేకతని వెల్లడించారు. కంపల్సరీగా మిస్సమ్మలో అండ్ మిస్సమ్మ స్పెషాలిటీ వచ్చేటప్పటికి డైలీ కూడా ప్రతి శారీ మీద మినిమం 25% దగ్గర నుంచి అప్ టు 60% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా 15,000 రూపీస్ పర్చేస్ చేస్తే 2 శారీస్ మంగళగిరి పట్టు ఒకటి, కంచి కాటన్ శారీ 2 చీరలు ఫ్రీగా ఇస్తున్నాం. సో ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ప్రైజింగ్ అయితే మాత్రం 100% హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాము. మీరు చెక్ చేసుకున్నాకే మీరు పర్చేస్. కార్డ్ బ్రేక్స్ క్రియేట్ చేస్తాం. విజయవాడలో ట్రెండ్ ఏంటో చూపిస్తాము. సో మిస్సమ్మకు ఒకసారి రండి, మీకే అర్థమైపోద్ది ఎలా ఉందో మా దగ్గర. సో ప్లీజ్ వెల్కమ్ ఎవ్రీవన్. ట్యాగ్ లైన్ చెప్పాలి, మిస్సమ్మ మాది కాదు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విజయవాడ నెక్స్ట్ జెన్ స్కూల్లో నిర్వహించిన ఎడ్యూ ఫెస్ట్ అట్టహాసంగా సాగింది. చిట్టి బుర్రలు పెద్ద ఆలోచనలతో అబ్బురపరిచే విధంగా తయారు చేసిన ఆవిష్కరణలు చూపరులను కనువిందు చేస్తాయి. చిట్టిబూరలు పెద్ద ఆలోచనలతో అబ్బురపరిచే ఆవిష్కరణలు అక్కడ కనువిందు చేస్తున్నాయి. భావి భారత శాస్త్రవేత్తలు మేధాశక్తితో తయారు చేసిన వస్తువులు పెద్దలతోనూ ఔరా అనిపిస్తున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చేందుకు విజయవాడ కానూరు నెక్స్ట్ జెన్ స్కూల్ ఎడ్యూ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ ఆఫ్ పీజీ ప్రోగ్రాం డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రత్యేక అతిథిగా అమరావతి అమృత విశ్వవిద్యాపీఠం ప్రొఫెసర్ సుజాత పాల్గొన్నారు. ఈ ఎడ్యూ ఫెస్ట్లో 1వ నుంచి 10వ తరగతికి చెందిన సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొని వారు స్వయంగా తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సులువైన పరిష్కార మార్గాలు, మన తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట పండుగలు, పురాతన సాంప్రదాయాలను, తెలుగు భాషా వైభవం గురించి నేటి తరం వారికి తెలియజేసే విధంగా విద్యార్థులు అద్భుతంగా తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ముఖ్యంగా సంక్రాంతి పండుగ, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు, జానపద గీతాలు, అష్టాచమ్మ, రుచికరమైన పిండి వంటలు ఇలా అన్ని రకాలు సైన్స్, మ్యాథ్స్, కల్చరల్, ట్రెడిషనల్, సోషల్ ఇలా అన్ని రంగాలకు చెందిన సాంకేతిక వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపల్ వాసంతి మాట్లాడుతూ 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు చిన్న వయసులోనే సమాజ అవసరాలు గుర్తించారు. అనుకున్న తడువుగా తమ బుర్రలకు పదును పెట్టారు. నూతన ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు విద్యార్థులు తయారు చేశారని తెలిపారు. సైన్స్ ఎక్స్పో లాంటివి విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందిస్తుందని తెలిపారు. సార్ మీకు ఏమైనా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటుగా ఉంటే చెప్పండి. మరి మా ఇంట్లో కోట్లకు వచ్చిన కొన లేదండి, లక్షలకు వచ్చిన లాస్ లేదండి. మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయండి, లక్షలుంటే రక్కలు తినేస్తున్నాయండి, వేలుంటే ఎరకలు తినేస్తున్నాయండి, 10 పందులు తినేస్తున్నాయండి, ఆఖరికి చివరుంటే చీమలు తినేస్తున్నాయండి. నైనా నేను పట్టించుకోకుండా ఊరంతా భోజనాలు పెట్టానండి. Here we are having academic fair which is Next Gen EduFest, where 700 plus students are participating in it, which includes all Telugu stalls, Loka stalls and group project stalls also, where kids are exhibiting their talent with lot of energy and enthusiasm. So here we are in Telugu stall actually now, where you can see lot many అంటే పాత పద్ధతుల్ని కూడా మనకి ఈ తరం పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇంకా మనకి గేమ్స్లో కానీ వాటిల్లో కానీ రైఫిల్ షూటింగ్లో నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఆంధ్రదేశంలో చేసుకునే డిఫరెంట్ ఫెస్టివల్స్ని రిప్రజెంట్ చేస్తూ పిల్లలు బొమ్మల కొలువులు ఇలా పెట్టున్నారు. మన తెలుగు జానపద గీతాలు కూడా మన పిల్లలు అక్కడ విత్ కాస్ట్యూమ్స్ రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. దీంతో పాటు మనకి ఇంగ్లీష్ స్టాల్స్ కానీ వేర్ కిడ్స్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Those are also ready on the first and second floors, where grade 1 to 10th students are participating in it. కృష్ణా జిల్లా బాపులపాడు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులకు టీఎంఆర్ సమీకృత ధాన్యాన్ని డాక్టర్ దుర్గా భవాని అందజేశారు. 1 యూనిట్ 200 కేజీల చొప్పున 50 యూనిట్లను మండల పరిధిలో గల గ్రామాలకు 200 కేజీలు 3160 రూపాయలకు ఖరీదు గల దానాను రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా సబ్సిడీతో 1300 రూపాయలకి అందజేస్తారు. అంపాపురం, కోడూరుపాడు, వీరవల్లి, ఉమామహేశ్వరపురం గ్రామాలకు చెందిన రైతులకు అందజేసినట్లు డాక్టర్ దుర్గా భవాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఏ సామ్రాజ్యం, పార్వతి, పాడి రైతులు, కోడిపోయిన బాబీ, సూర్రెడ్డి బెనర్జీ, సుంకర రాజా, వేణుగోపాల్, సుంకర ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో రైతులకి ఉచిత పశుదానా కింద సబ్సిడీపై సుమారు 75% అంటే 75% సబ్సిడీ మీద ఒక్కొక్క రైతుకి 200 కేజీలు పశుదానాన్ని అందజేయడం జరుగుతుంది. అది అంపాపురం మన పశువుల వైద్య అధికారి అయినటువంటి డాక్టర్ దుర్గా భవాని గారి చేతుల మీదుగా రైతులకు ఈ రోజు అందజేయడం జరిగింది. సబ్సిడీ ద్వారా టీఎంఆర్ దానా సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ రేట్ వచ్చేసి మనకి ఒక్కొక్క యూనిట్ ఖరీదు 3160 రూపాయలు అయితే రైతులకి మనకి సబ్సిడీ పోను 1300 రూపాయలకి మనం సరఫరా చేస్తున్నామండి. దాన్ని మనలో ఉన్న రైతులందరూ వినియోగించుకున్నారు. చాలా వరకు మన అంపాపురం చుట్టుపక్కల గ్రామాల్లో 25 యూనిట్లు ఈ రోజు మనం పంపిణీ చేయడం జరిగింది. కోడూరుపాడు, వీరవల్లి, అంపాపురం గ్రామ పరిధిలో అందరికీ. డిసెంబర్ 21 నుండి 26వ తేదీ వరకు 5వ ఏపీ ఫ్లవర్ షో ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరిమెళ్ల జానకి రామయ్య తెలిపారు. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో జరిగే ఈ ప్రదర్శనలో వివిధ రకాల జాతులకు చెందిన పుష్పాలు, ఫలాలు, ఆర్గానిక్ ఫుడ్, ఎరువులు వంటి వాటిని ప్రదర్శనలో ఉంచుతామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని, అమరావతి వాసులు ఈ ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 21 నుండి 26 వరకు 5వ ఏపీ ఫ్లవర్ షో ఆధ్వర్యంలో ఫలపుష్ప ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గరిమెళ్ల జానకి రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఈ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని అన్నారు. పుష్పాల ప్రదర్శనతో పాటు మొక్కలు, ఆర్గానిక్ ఫుడ్, ఎరువుల వంటి వాటిని ప్రదర్శనలో ఉంచుతామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నర్సరీ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ ఫ్లవర్ షో కూడా 21 మార్నింగ్ 10:30 ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం 22న ఓపెన్ చేస్తాను. 25 కస్టమర్స్ కూడా కలిసి వచ్చే విధంగా. ఈ తప్ప శనివారం ముందు రావటం వలన 21 పెడతాం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా నర్సరీ వాళ్ళు ఎంకరేజ్ వలన నేను చేయగలుగుతున్నాను. వాళ్ళందరూ కూడా ధన్యవాదములు. అలాగే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం. కానీ సరైన గ్రౌండ్స్ లేవు. విజయవాడలో ఉన్న పిఏబి గ్రౌండు మనకు దూరం అయిపోయింది. అలాగే అంతేకాకుండా సిద్ధార్థ కాలేజీ వాళ్ళు కూడా అడగగానే కాదనకుండా మీరు చాలా కష్టపడి మా దాంట్లో ఇది 3వసారి పెడతాం, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇలాగే నేను ఉన్నంతకాలం నర్సరీ వాళ్ళు బాగుండాలి, అనేక రకాల మొక్కలు అని జనాలకు కూడా చూపించాలని నాకు చాలా ఇంట్రెస్టు. అలాగే మరి నెక్స్ట్ ఇయర్ కూడా మరి సిద్ధార్థ మరి ఉంటుందో తెలియదు, బిల్డింగ్ కడదాం అంటున్నారు. అలాగే మంచి గ్రౌండ్ చూసుకుని కూడా నేను ఎక్కడో చోట ఏర్పాటు చేస్తాను. ప్రజలందరూ కూడా 21 నుంచి 26 వరకు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ బాగుంటే నర్సరీ వాళ్ళు ఇంకా 3 days కూడా ఉంచండి అంటే కనుక 29 వరకు చేయగలుగుతాను. అనంతరం ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. వివిధ రకాల పుష్పాలు, ఫలాలు ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయని, విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఈ ఎగ్జిబిషన్కి మా నర్సరీ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మేమందరం పార్టిసిపేట్ చేయబోతున్నాము. సో మొక్కలకు సంబంధించి పండ్ల మొక్కలు అయితేనేమి, పూల మొక్కలు అయితేనేమి, అలంకరణ కోసం వాడే మొక్కలు అయితేనేమి, ఎవెన్యూ ప్లాంట్స్ అయితేనేమి అన్నీ ప్రదర్శించడం జరుగుతుంది. అట్లాగే స్పెషల్ అట్రాక్షన్గా సీజనల్స్ అయిన చామంతులు, అడేనియమ్స్ ఇవి కూడా తెస్తామండి ఎక్కువ మొత్తంలో. సో ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకుంటారని, వచ్చి విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో సంవత్సరానికి 2 సార్లు ఇలాగే ఫ్లవర్ షో నడపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.